పోసాని కృష్ణమురళికి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఒక కేసులో బెయిల్ వచ్చిందన్న సంతోషం కూడా లేకుండా పోయింది. ఒక కేసులో బెయిల్ వస్తే మరొక కేసులో ఆయనకు రిమాండ్ పడింది. తాజాగా పోసాని కృష్ణమురళికి ఈ నెల 20 వరకు రిమాండ్ విధించింది విజయవాడ మెట్రోపాలిటన్ కోర్టు. దాంతో తిరిగి ఆయన కర్నూలు జైలుకు చేరాల్సి వచ్చింది. పోసాని కృష్ణమురళి రిమాండ్ను ఈ నెల 20 వరకు పొడిగిస్తూ విజయవాడ చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు ఆదేశాలిచ్చింది. విజయవాడ సిటీలోని భవానీపురం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుకు సంబంధించి ఈ ఆదేశాలు జారీ చేసింది కోర్టు. కర్నూలు జైలులో ఉన్న పోసానిని పీటీ వారెంట్పై విజయవాడకు తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచారు. తనపై అక్రమ కేసులు బనాయించారని, ఒకే కేసుతో రాష్ట్ర వ్యాప్తంగా తిప్పుతున్నారని కోర్టులో ఆవేదన వ్యక్తం చేశారు పోసాని. తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని, గుండె జబ్బు, పక్షవాతం లాంటి సమస్యలున్నాయని న్యాయమూర్తికి విన్నవించారు. వాదనలు పరిశీలించిన కోర్టు రిమాండ్ను ఈ నెల 20 వరకు పొడిగిస్తూ ఆర్డర్స్ జారీ చేసింది. దీంతో పోసానిని తిరిగి కర్నూలు జైలుకు తరలించారు పోలీసులు. వరుస రిమాండ్లు, కస్టడీలతో పోసాని కృష్ణమురళి ఉక్కిరి బిక్కిరవుతున్నారు. సరిగ్గా 10 గంటలు కూడా ఒకే ప్రాంతంలో లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల్లో విచారణకు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. జనసేన నేత బాడిత శంకర్ ఫిర్యాదు మేరకు పోసానిపై భవానీపురం పోలీసులు కేసు నమోదు చేశారు. దాంతో కర్నూలు జైలు నుంచి తీసుకొచ్చి విజయవాడ చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టులో పోసానిని ప్రవేశపెట్టారు పోలీసులు. గంటకు పైగా వాదనలు జరిగాయి. రెస్టు లేకుండా ప్రయాణం చేయాల్సి రావడంతో తన ఆరోగ్య పరిస్థితిని గురించి జడ్జికి చెప్పుకుని భూరుమన్నారు పోసాని. తన ఆరోగ్య పరిస్థితిని న్యాయమూర్తికి వివరించేందుకు గతంలో జరిగిన ఆపరేషన్కు సంబంధించిన వివరాలను కోర్టులో చూపించారు పోసాని. తన ఆరోగ్యాన్ని పరిగణలోనికి తీసుకుని బెయిల్ ఇవ్వాలని పోసాని తరఫు లాయర్లు కోరారు. వాదనలు పూర్తయ్యాక పోసాని మెడికల్ రిపోర్టులను పరిశీలించారు న్యాయమూర్తి. పోసాని కృష్ణమురళిపై ఇంకా అనేక పోలీస్ స్టేషన్లలో కేసులున్నాయి. దాంతో పీటీ వారెంట్ల అమలు, రిమాండ్ పొడిగింపులతో ఆయనకు ఇప్పట్లో బెయిల్ వస్తుందా? ఒక కేసులో బెయిల్ వచ్చినా మరో కేసులో పరిస్థితేంటి? మొత్తంగా ఇప్పట్లో పోసాని బయటకొస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.